ఒక్క రోజులో కేదార్నాథ్ కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. 43 కిలోమీటర్స్ నడిచాం, 60,000 స్టెప్స్ అయినాయి. జస్ట్ 2 minutesలో మొత్తం అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. హలో చితాస్, ఎండ్ మూమెంట్. ఈ వీడియోలో మనం కేదార్నాథ్ వెళ్దాం. కేదార్నాథ్ కరెక్ట్గా ఇప్పుడు 2 daysలో మూసేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ అయిపోయిన అన్నారు. కానీ లోకల్ వాళ్ళని అడిగితే అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్స్ ఓపెన్లోనే ఉన్నాయి, మీరు తొందరగా వెళ్తే వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడు నేను టేరీలో ఉన్నాను. ఇక్కడ నుండి కేదార్నాథ్ 150 కిలోమీటర్స్ ఉంది. మొత్తం 5 వెళ్తున్నాం. వాటర్ స్కీయింగ్ కోర్సులో పరిచయమైన ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడు కేదార్నాథ్ వెళ్తున్నాను. ఆ వాటర్ స్కీయింగ్ వీడియో కనుక మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, సూపర్ ఉంటుంది. సో 2 daysలో క్లోజ్ అయిపోయేది అన్నారు. ఆ టైంకి వెళ్ళగలమా లేదా, అసలు ఏంటి మూమెంట్ అనేది మనకు ముందు తెలిసిద్ది. సో లెట్స్ గో. ఇది మా కేదార్నాథ్ బ్యాచ్. లాస్ట్ 14 days అందరం కలిసే ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. మాటలో మనోళ్ళు కేదార్నాథ్ వెళ్దాం అన్నారు. నేను జాయిన్ అయిన తర్వాత ఈమె జాయిన్ అయింది. తర్వాత లాస్ట్ మనోడు జాయిన్ అయ్యాడు. ఈ కారు మనోడిదే, నితీష్ రావత్. ఇక్కడ లోకల్ ఉత్తరాఖండ్ పహాడ్ వాసి. ఇప్పుడు మనోడికి రూట్ ఇవన్నీ తెలుసు. సో లోకల్ వాడు కాబట్టి బాగా గైడ్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నాడు తన కారులోనే. ఇదంతా ఘాట్ రోడ్డు మీద తిప్పుతున్నాడు, బొంగరాలు తిప్పుతున్నాడు. మనోడికి వాంతి అయిపోయింది దెబ్బకి. ఏ పహాడ్ వాసినే, ఏ పహాడ్ పైలటే. కేదార్నాథ్ వెళ్ళే దారి మధ్యలోనే దారిదేవి టెంపుల్ ఒకటి ఉంది. ఇప్పుడే దాని స్టోరీ తెలిసింది, మన వాళ్ళు చెప్పారు. ఈ గుడి రివర్ మధ్యలో ఉంటుంది. డ్యామ్ కట్టే టైంలో ఇది అడ్డొస్తుందని చెప్పి దాన్ని షిఫ్ట్ చేసి కొంచెం పక్కన పెట్టారు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో కేదార్నాథ్లో 2013లో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయినాయి కదా, అక్కడ ఫ్లడ్స్ వస్తే మొత్తం ఇదంతా మునిగిపోయింది. సో తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ గుడిని కొంచెం హైట్లో కట్టి మళ్ళీ అక్కడే పెట్టారు. ఆ తర్వాత దాన్ని ఎవరు టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోలేదంట. ఇది చాలా కిందకు ఉంది. మెయిన్ రోడ్ ఎక్కడో పైన ఉంటుంది, కిందకు ఉంటుంది. దగ్గర మెయిన్ రోడ్ వరకు నీళ్ళు వచ్చేసినాయి అంట. అంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాం. ఈ చార్ధామ్ యాత్ర ఉంటుంది కదా, చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, ఈ 4 కలిపి చార్ధామ్ అంటారు. ఆ 4 ఇవన్నీ సేవియర్లా చూస్తారనమాట. అందుకని ముందు ఇక్కడ ఆగి చూసుకుని చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు వెళ్తారనమాట. ఇప్పుడే రుద్రప్రయాగ్ రీచ్ అయ్యి ఇక్కడ లంచ్ చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి రోటీస్, వెజ్ థాలీ చెప్పాం. రోటీస్, వెజ్ కర్రీస్. ఇది ఎంతైనా మన ఫుడ్ తినాలంటే కొంచెం ఏంటి మూమెంట్ కొంచెంగా చాలా రాడ్డా. మనోడు డైరెక్ట్గా చెప్పేసాడు కొంచెంగా చాలా రాడ్డంట. సో కర్రీస్ కంటే పప్పు, ఉడకబెట్టిన శనగలు, పచ్చి బెండకాయ, అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు. ఇక్కడ ఒక్క థాలీ 150 రూపీస్ తీసుకున్నారు. ప్రైస్ పరంగా అయితే చీప్గానే ఉంది, కానీ టేస్ట్ పరంగా మాత్రం. టైం 6:30 అయింది. ఇప్పుడే సోన్ప్రయాగ్ రీచ్ అయ్యాం. పొద్దున 10కి స్టార్ట్ అయితే 6:30 అయింది. మధ్యలో లంచ్కి మాత్రమే ఆగాం. రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే స్టార్ట్ అయిన దగ్గర నుండి 8.5 hours వచ్చిన దగ్గర 8.5 hours ఘాట్ రోడ్లోనే ఉన్నాం. మధ్యలో చాలా ల్యాండ్ స్లైడ్స్ అయినాయి, రాళ్ళు రోడ్ల మీద పడిపోయినాయి, ట్రాఫిక్ జాము మామూలుగా లేదు అసలు. సోన్ప్రయాగ్లో ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా తీసుకొస్తే సోన్ప్రయాగ్లో ఇలాంటి పెద్ద పార్కింగ్స్ ఉంటాయి. సో వెనకాల కార్ చూసారు కదా, ఇక్కడ పార్కింగ్లో పెట్టేసాం. ఇక్కడ నుండి ముందుకి గౌరీకుండ అని వెళ్ళాలి, 5 kilometers ఉంటుంది. అక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యింది కేదార్నాథ్కి. మన నితీష్ రావుతున్నాడుగా లోకల్, మొత్తం సెట్ చేస్తున్నాడు. తను ఎవ్రీ ఇయర్ వస్తాడంట. మేము స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇక్కడ వరకు మ్యాప్ లేకుండా తీసుకొచ్చేసాడు. అంత బాగా తిరుగుతాడు ఈ రోడ్లో. మనోడు ఎలా అయితేనే గౌరీకుండలో రూమ్ సెట్ చేసాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది ప్రో లోకల్. పైన మైనస్ టెంపరేచర్ నడుస్తుంది. ఇక్కడ అమ్ముతున్నారు. సోన్ప్రయాగ్ రాగానే వరుసగా షాపులు ఉన్నాయి. ఏం కావాలంటే అవన్నీ దొరుకుతున్నాయి. జస్ట్ 100 రూపీస్కి మన పైన క్యాప్ను నెక్ వార్మర్ 2 తీసుకున్నాడు. జస్ట్ 100 రూపీస్. ఏది ముట్టుకున్నా 100 రూపీస్ అంటున్నాడు. ఫిక్స్డ్ ప్రైస్ అంట. ఈ సోన్ప్రయాగ్ మంచి సందడిగా ఉంది, మామూలుగా లేదు. మ్యాక్సిమం కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళే వస్తారు ఇక్కడికి. చాలామంది వెళ్ళొచ్చేస్తున్నారు. ఇంకొంతమంది ఇప్పుడే వచ్చి రూమ్ సెట్ చేసుకుని రేపటికి రెడీ అవుతున్నారు. ఇగో ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది. పైకి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి చేయించుకోవాలి, కానీ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయినాయి అంటున్నారు. చూడాలి ఇప్పుడు ఏమైందో. సోన్ప్రయాగ్ దగ్గర నుండి కొంచెం ముందు నడుచుకొస్తే ఈ బ్రిడ్జ్ కనిపించింది. ఇక్కడ నుండి గౌరీకుండ క్యాబ్ స్టార్ట్ అవుతాయి. ఇలాంటి క్యాబ్స్ ఉంటాయి, షేర్డ్ క్యాబ్స్. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. జస్ట్ 5 kilometers అంతే. ఇది మన వెహికల్ రాగానే రెడీగా ఉంది. ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడమే. చలో గౌరీకుండ్. ఇక్కడ 2 కార్లు పక్కన ఆగిపోయినాయి. అతుక్కుని వెళ్తా కూడా ప్లేస్ లేదు.
అలాగే దూరుతున్నారు. పైకి ఎక్కే అన్నీ ఆపేసి కిందకి దిగే వాళ్ళని పంపిస్తున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పైకి ఎక్కే వాళ్ళని వదులుతారంట. అన్ని వెహికల్స్ ఇలా ఆగిపోయి పక్కన ఉన్నాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా కార్లు ఎంతసేపు వెయిట్ చేస్తామని దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా గౌరీకుండ్ రీచ్ అయిపోయాం. వెళ్తున్న కొద్దీ రోడ్డు చాలా నేరో అయిపోతుంది. మనుషులు నడిచి అంతకు వచ్చేసింది. ఇంకా ఇదే రోడ్లో గుర్రాలు పెద్ద పెద్ద వెయిట్స్ వేసుకుని వచ్చేస్తున్నాయి. అవి వస్తుంటే మనం వెళ్ళటక్కడ లేదు. మా వాడు ఇక్కడ ఒక రూమ్ సెట్ చేశాడు. జస్ట్ 5 బెడ్స్ ఉన్నాయి. 1500 తీసుకున్నారు. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. కొంచెం వెళ్ళి తినేసి వచ్చి రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే మార్నింగ్ 10-10:30 కల్లా పైకి ఎక్కుతాం అనమాట. మెట్ల మీద మనుషులు ఎక్కడాకే ఇబ్బందిగా ఉంటే వీళ్ళు ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వేడిగా రోటీ వేస్తున్నారు. దాంతోపాటు 2 పన్నీర్ కర్రీ చెప్పాము. ఒక పన్నీర్ కడాయి, ఒక పన్నీర్ బుర్జీ చెప్పాం. రోటీస్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి. బెస్ట్ టేస్ట్. ఎగ్జాక్ట్ 4 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 3కి లేచి ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 4 కల్లా స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎంత టైం పట్టిద్దో పైకి వెళ్ళటానికి. మొత్తం 18 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. 18 కిలోమీటర్స్ అప్, 18 కిలోమీటర్స్ డౌన్. మనోడు చెప్తున్నాడు 18 కిలోమీటర్స్ అంటారు కానీ మొత్తం 22 వచ్చిందంట. చూద్దాం. మన దగ్గర వాచ్ ఉంది, దాంట్లో ట్రాక్ అవుతూ ఉంటుంది. ఎన్ని స్టెప్స్ వేసామో తెలిసిద్ది. టెంపరేచర్ 7 degrees ఉంది. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా తగ్గుతూ ఉంటుంది. మా ప్లాన్ ఏంటంటే ఈరోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి రిటర్న్ అయిపోవాలని. ఈరోజు 40 kilometers ఆల్మోస్ట్ నడవాలి. చూద్దాం అయిద్దా అవదో. కింద రోడ్ అంతా ఇలా ఉంది. మొత్తం రాళ్ళు, దారంతా మొత్తం గుర్రాల పేడ. ఎక్కువ గుర్రాలు అటు ఇటు పైకి కింద తిరుగుతాయి కదా, మొత్తం అదే కంపు కొడుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్. మనోడు అసలు నెక్స్ట్ లెవెల్. ఇంత చలిలో కూడా షార్ట్స్ వేసుకుని చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. అమ్మో, మనం అలా నడిస్తే 1 kilometer తర్వాత పక్కన పడుకోవాలి. ఇక్కడ టాస్క్ ఏంటంటే పైకి ఎక్కడం కాదు, ఈ గుర్రాలతో పాటు పైకి ఎక్కడం. అవేమో పెద్ద పెద్ద లగేజ్ వేసుకుని మీదకి వచ్చేస్తున్నాయి. వాటి కోసం పక్కన ఆగాల్సి వస్తుంది. సేమ్ రూట్లో మనం వెళ్తున్నాం, అవి వెళ్తున్నాం. రూట్ అంతా అయ్యి ఆక్యుపై చేసినాయి. మధ్యలో ఇలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. దారి మధ్యలో పిచ్చ చీకటి. ఇక్కడ కనీసం లైట్లు లేవు, ఏమీ లేవు. ఇదంతా కింద రాళ్ళు. కొంచెం కాలు అటు ఇటు పడినా బెనికిపోద్ది. చాలా జాగ్రత్తగా నడవాలి. ఏమీ కనిపించలేదు. ఈ మధ్యలో గుర్రాలు. స్టార్ట్ అయ్యి జస్ట్ 45 minutes అయింది. మొత్తం చెమట, బాడీ అంతా ఫుల్ హీట్ ఎక్కిపోయింది. ఈ పైన జాకెట్లు, ప్యాంట్లు ఏం అక్కర్లేదు. మనోళ్ళలాగా నిజంగా నిక్కర్ వేసుకుని వస్తే సుఖంగా ఉంటుంది. మొత్తం చెమట. దెబ్బకి పైన క్యాప్, కోటి తీసి బ్యాగ్లో పెట్టాం. పైనుంచి కింద చెమట. మనోడికి చూడండి అసలు ఎలా చెమట బయటికి చిందుతుంది. అవసరంగా ఎక్కువ బరువు అయింది తప్పితే నీట్గా టీషర్ట్. ఇగో మీరు వస్తే కనుక ఇలా రండి. షార్ట్, టీషర్ట్. నా సౌరవ్ అయితే చేతిలో ఉన్న కోటుని నిన్న 1500 పెట్టి కొన్నాడు చలేసిద్దని. ఇటు చూపించి ఒకసారి ఆ కోటు. అది 1500 బొక్క. టైం 5:30 అవుతుంది. 1:30 అయింది స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ 5 kilometers వచ్చేసాం. టెంపరేచర్ 7 degrees అనుకున్నాం కానీ 4 degrees ఉంది. అయినా కొంచెం కూడా చలియట్లేదు. చెమటతో టీషర్ట్లు తడిసిపోతున్నాయి. ఇక్కడ నుండి రూట్ చూడండి. ఆ లైట్లు కనిపిస్తున్నాయి కదా పైకి, అంత పైకి ఎక్కుంటే వెళ్ళాలి. టైం 6 అవుతుంది. ఇప్పుడే సన్ రైజ్ అయింది. జస్ట్ 2 hours 6.79 kilometers, ఆల్మోస్ట్ 7 kilometers కవర్ చేసాం. మామూలుగా లేదు. చలి వణుకుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు కాసేపు జస్ట్ అలా 1-2 నిమిషాలు డ్రెస్ తీసుకున్నాం. బాడీ వెంటనే కూల్ అయిపోయి చేతులు షివరింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ నడవడం మొదలు పెడితే మళ్ళీ చెమటలు మొదలవుతాయి. అండ్ ఇక్కడ సన్ రైజ్ అవుతున్నప్పుడు మామూలుగా లేదు. చుట్టుపక్కలంతా పై వరకు లైట్స్ కనిపిస్తున్నాయి. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. పాపం గుర్రం మధ్యలో చచ్చిపోయి పడిపోయింది. ఎంత కష్టపడి ఉంటుంది ఇది. పైకి కిందకి, పైకి కిందకి అలాగే వదిలేశారు. కిందకి కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా టైం 7 అయింది. స్టార్ట్ అయ్యి 3 hours అయింది. 9.41 kilometers వచ్చాం. కరెక్ట్గా సగం వచ్చాం. 3 hours హాఫ్ ట్రెక్ ఫినిష్ అయిపోయింది. ఇంకా సర్లే తిందామని చెప్పి ఆగాం. వీళ్ళిద్దరు అయితే పైన దర్శనం అయ్యేదాకా కనీసం మంచినీళ్ళు కూడా తాగరంట. వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అసలు మా వల్ల అస్సలు కావట్లేదు. మేము ముగ్గురం టిఫిన్ చేసి టీ తాగుదామని ఫిక్స్ అయిపోయాం. అప్పుడు కాస్త ఎనర్జీ వచ్చింది, మళ్ళీ పైకి ఎక్కుతాం. ఇదే స్పీడ్లో కంటిన్యూ అయితే 9-10 కల్లా అక్కడ ఉంటాం. మేము ఇంత అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసి, వాటర్ స్కీయింగ్ చేసి, రోజు 5 kilometers పరిగెత్తి ఎక్కితేనే మా పరిస్థితి ఎలా ఉంది. ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి చూసుకోండి.
మాకైతే కర్రలు కూడా అవసరం లేదు, ఎక్కేస్తున్నాం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే పక్కా 1 month నుంచి కొద్దిగా ఎక్సర్సైజ్ డైలీ రొటీన్ కింద పెట్టుకోమని. అది ఇప్పుడు మేము కూర్చున్న దగ్గర -3 ఉంది, పైన అయితే -10 దాకా వెళ్తుందంట. వేడి వేడిగా పరోటా చెప్పాం, ఆలు పరోటా. ఇంత చలిలో వేడిగా తింటే మామూలుగా ఉండదు, పొగలు వస్తున్నాయి, వెళ్ళిపోతుంది అలా. టేస్ట్తో సంబంధమే లేదు. ఇక్కడ ఈ పికిల్తో మనం చూస్తుంటే అబ్జర్వేంది, ఇది మిక్స్డ్ వెజ్ పికిల్. మామిడికాయ ఉంటుంది దీంట్లో, నిమ్మకాయ ఉంటుంది, ఏవి పడితే వేసేస్తారు. కానీ చాలా బాగుంది. టిఫిన్ అయిపోగానే వేడి వేడి కాఫీ. చేస్. చల్లో కాఫీ తాగుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆహా, అతను కొట్టాడు కాఫీ. నా వెనకమాల చూడండి, మొత్తం స్నో మౌంటైన్స్. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మొత్తం మంచు కొండలే కనిపిస్తాయి. ఆల్టిట్యూడ్ చాలా పైకి వెళ్ళిపోతుంది. 3000 meters ఆల్టిట్యూడ్కి వచ్చాం ఇప్పుడు. మధ్య మధ్యలో ఇలాంటి పుచ్చకాయలు ఇవన్నీ అమ్ముతున్నారు, ఫ్రూట్స్. ఒక ప్లేట్ 50 అంట. వెళ్ళే దారి మధ్యలో రిఫ్రెష్ అవుతూ ఉన్నాయి. ఇదంట చాలా చల్లగా ఉన్నాయి. -3లో ఉన్నాయి ఫ్రూట్స్. ఇంకేమంటే ఫ్రిడ్జ్లో తీసినట్టు ఉన్నాయి. మనల్ని చూసి నేను కూడా ఉత్తికాలతో నడుద్దాం అనుకున్నా. నడుస్తుంటే ఐస్ గేట్ల మీద నడుస్తున్నట్టుంది. -4 degrees మీద మనోళ్ళు నడుస్తున్నారు. వాళ్ళకి దన్నం. నేనైతే వాళ్ళు నుంచోలేకపోతున్నా, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాష్రూమ్ కానీ నా చెప్పులు తీసుకెళ్ళింది. ఈలోపు నడుద్దాం అనుకుంటే అవ్వట్లా. చోటు ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చింది. ఈ ప్యాకెట్స్ తీసి వాటర్లో కలుపుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చింది. కొంచెం సేపు నడవగలం. అదా ఇట్లా సరో కలిపి ఒకసారి. ప్యాకెట్స్ని కింద పడేయకండి, మళ్ళీ మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకోండి. అది అలా బ్యాగ్లో పెట్టుకుని స్వచ్ఛ భారత్ కిందకి వెళ్ళిన తర్వాత పడేయండి, మధ్యలో పడేయమాకండి. ఇంకా 4 kilometers ఉంది. ఇక్కడ నుండి వ్యూ ఉంది, మామూలుగా లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, దాని దగ్గరే గుడి ఉందంట. దగ్గరికి వచ్చేసాం. టైం 9:30 అయింది. 5.5 hours నుండి నడుస్తున్నాం. 14.5 kilometers వచ్చేసాం. ఇంకా జస్ట్ 3.5 kilometers. ఫస్ట్ టైం ఎండ పడుతుంది మీద. 9:30కి ఎండ పడుతుంది మీద. అప్పుడు వరకు మొత్తం చలిలో నీడలో వచ్చాం. ఫస్ట్ టైం ఇప్పుడే సన్ రైజ్ వచ్చింది మీదకి. ఇంకో 2 daysలో మొత్తం క్లోజ్ అయిపోతుంది. అందుకని పైన ఉన్న షాప్స్ అన్నీ తీసేస్తున్నారు. లాస్ట్ 1.5 kilometers. ఇది హెలిప్యాడ్. ఎవ్రీ మినిట్ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడ క్రాష్ అయిపోయిన హెలికాప్టర్ కూడా పడిపోయి ఉంది, దాన్ని అలాగే ఉంచారు. 10-12 అయింది. స్టార్ట్ అయ్యి 6 hours అయింది. ఆల్మోస్ట్ వచ్చేసాం, కానీ ఫాస్ట్గా వచ్చేసాం. 6 hours ఎక్కామంటే మామూలుగా ఉండదు. ఇప్పుడే రీచ్ అయిపోయాం. టైం ఆల్మోస్ట్ 12 అయింది. మంచిగా స్నానం చేసాం. మందాకిని నదిలో మునిగొచ్చాం. గ్లేషియర్ వాటర్ ఇది. అమ్మా వణుకు, ఎన్నిలో ఎండ వస్తుంది. ఇది మందాకిని నది అంట. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళినాక వేరే నదితో కలిసి అలకనంద నది అయింది. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గంగా నది అయింది. ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది చెప్పారు రిజిస్ట్రేషన్ కావాలి, అది కావాలని చెప్పి. బట్ అవి ఏం అడగలేదు మమ్మల్ని. ఎక్కడ రిజిస్ట్రేషన్ గురించి కానీ లేకపోతే ఆపి చెక్ చేయడం కానీ ఏమీ లేదు. మేబీ క్లోజింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సో అది సెట్. మొత్తం స్టార్టింగ్ నుండి గుడి దగ్గరికి వచ్చేంత వరకు 18.25 kilometers అయింది. 25,000 steps వేసాం. దగ్గర 6 గంటలు పట్టింది మాకు పైకి రావడానికి. ఈ పైకి రావడానికి మొత్తం 4 options ఉన్నాయి. కింద నుండి పైకి గుర్రాలు ఉంటాయి, వాటి మీద తీసుకొస్తారు. పర్ పర్సన్ 6,000 అలా తీసుకుంటారు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మేము గుర్రం మీద కూర్చోలేము, మా వల్ల కాదనుకుంటే బాస్కెట్స్ ఉంటాయి. ఆ బాస్కెట్స్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే పల్లకి ఇలా ఉంటుంది, ఆ పల్లకిలో తీసుకెళ్తారు. బాస్కెట్కి అయితే 5,000, 6,000 తీసుకుంటారు. పల్లకిలో కిందకి తీసుకెళ్ళాలి, పైకి తీసుకురావాలంటే 4 వస్తారు, 10,000 తీసుకుంటారంట. సో థర్డ్ ఆప్షన్ హెలికాప్టర్. జస్ట్ 8,000కి పైకి తీసుకొస్తారు, మళ్ళీ ఇంకో 8,000 కింద దాకా తీసుకెళ్తారు. హెలికాప్టర్స్ అయితే ముందేం బుక్ చేసుకోక్కర్లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు టికెట్స్. ఫోర్త్ ఆప్షన్ ట్రెక్కింగ్ ఆప్షన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు నడవగలిగితే కనుక ట్రెక్ చేసుకుంటారండి. ఆ వ్యూస్కి కానీ నడుచుకుంటూ వచ్చే ప్రాసెస్ కానీ మామూలుగా లేదు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనలో మనం మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఏదో వస్తాం కదా, పైకి వచ్చే టైంకి ఒక తెలియని ప్రశాంతత, మంచి ఫీలింగ్ వచ్చింది ట్రెక్ చేసుకుంటూ వస్తే. అండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆ నదిలో మునగండి. ఆ వాటర్కి కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది, ప్రశాంతం అయిపోయింది బాడీ మొత్తం. సో గుడి లోపలికి వెళ్ళే ముందు అసలు గుడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ గుడిని కట్టింది ఎవరంటే పాండవాస్. సో ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిందో ఆ తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మాకు మోక్షం కావాలి, ఇంతమందిని చంపేసాం, మాకు మోక్షం కోసం ఎదుగుతున్నామంటే కృష్ణుడు వాళ్ళకి శివుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళండి అని చెప్పారనమాట. సో వాళ్ళు శివుడిని ఎత్తుక్కుంటూ చాలా ప్లేసులకి తిరిగారు. శివుడికి పాండవులను కలవడం ఇష్టం లేదు, ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం చాలా పాపాలు చేశారు, వాళ్ళు కలవడం ఇష్టం లేదని చెప్పి వీళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడైతే పాండవాసు ఇక్కడికి వచ్చారో కేదార్నాథ్కి శివుడు ఉన్నాడని, అది తెలిసిన శివుడు నంది రూపంలో మారిపోయి అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పుడు నంది రూపంలో ఉన్న శివుడు భూగర్భంలోకి వెళ్ళిపోవాలనుకుంటే పైన నందికి పైన హంప్ ఉంటుంది కదా,
మనం మోపురం అంటాం, దాన్ని గట్టిగా పట్టుకున్నారనమాట. సో మోపురం రాయిగా మారిపోయిందని చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ గుడి లోపల ఉన్నది శివలింగం కాదు, ఆ మోపురం అనమాట. సో దానికే పూజ చేస్తారు. భైరవ్ బాబా అని చెప్పి ఈ కొండ పైన ఒక టెంపుల్ ఉంది చిన్నది. సో దాన్ని చూస్తాకి వెళ్తున్నాం. దీన్నే భైరవ్ బాబా అంటారు. వీరు ఇక్కడ కేదార్నాథ్ మొత్తానికి ప్రొటెక్టర్ లాగా అనమాట. అక్కడ కేదార్నాథ్ గుడి కనిపిస్తుంది కదా, సో దాని మొత్తానికి ప్రొటెక్టర్. ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని తర్వాత కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు. కేదార్నాథ్ గుడి క్లోజ్ చేసే 2 రోజుల ముందు భైరవ్ బాబా ఇక్కడ పైన ఉన్నారు కదా, దీన్ని క్లోజ్ చేసేస్తారంట. మెయిన్ పురోహితుడు ఉంటారు కదా, ఆయన ఇక్కడికి వచ్చి ఇది అంతా క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ నుండి వ్యూ ఉంది, సూపర్ ఉంది. భైరవ్ బాబాది కనిపిస్తుంది, ఆ తర్వాత డైరెక్ట్ కేదార్నాథ్ మొత్తం కవర్ అవుతుంది ఈ వ్యూ నుండి. జస్ట్ 2 minutes మొత్తం అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. పిచ్చ ఖాళీగా ఉంది, జనాలు అస్సలు లేరు. లాస్ట్ క్లోజింగ్ టైం కదా, అందుకని చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి ఎక్కువసేపు కూడా లోపల ఉండనిచ్చారు. ఇదే ఎగ్జిట్, ఇక్కడ నుండి బయటకు వస్తాం అనమాట. ఇక్కడ ఈ పెద్ద రాయి కనిపిస్తుంది కదా, 2013 ఫ్లడ్స్ వచ్చినప్పుడు పై నుండి మొత్తం వర్షం వచ్చేసి ఉత్తరాఖండ్ మ్యాక్సిమం కొట్టుకుపోయింది. కానీ ఈ పై నుండి రాయి పడి కరెక్ట్గా గుడి ఇక్కడ ఉంది, గుడి బ్యాక్ సైడ్ ఇది, ఇక్కడికి వచ్చి ఆగింది న్యాచురల్గా. దీనివల్ల వాటర్ అంతా పక్క నుండి వెళ్ళిపోయినాయి, గుడికి కొంచెం కూడా ఏం డ్యామేజ్ కాలేదు. కరెక్ట్గా వచ్చి గుడి దగ్గర ఆగింది. సైంటిస్టులు కూడా చూసి ఇది న్యాచురల్గా వచ్చి ఆగింది, వచ్చిన యాంగిల్ బట్టి ఎంత వాటర్ ఫోర్స్ వచ్చినా గుడికి కొంచెం కూడా ఏం డ్యామేజ్ కాకుండా వచ్చినట్టు ఆగిందని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, దాని లోపలంతా ఫుల్ వాటర్ ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు అరుస్తున్నారో ఆ లోపల బబుల్స్ వస్తున్నాయి. చాలా డిఫరెంట్గా ఉంది. అంతకు ముందు వరకు ప్రశాంతంగా ఉంటుంది, అరిసిన తర్వాత బబుల్స్ వస్తున్నాయి. కేదార్నాథ్ గుడి అక్కడ ఉంది, చిన్న బ్రిడ్జ్ ఉంది, దాని దగ్గర నుండి కొంచెం ముందుకు ఇలా రాగానే చాలా చిన్న గుడి. చాలామందికి తెలియదు దీని గురించి, మన లోకలోడు ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చి మరీ చూపించాడు. వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు, చాలా తక్కువ మందికి తెలుసు. దీన్ని కుండ్ అంటారంట. సో అడిగి మరీ ఇక్కడికి రండి. మనోడు పొద్దున్నుండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇప్పుడు దర్శనం అయింది, టైం 4 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు తాగాడు. పొద్దున్నుండి 20 kilometers ట్రెక్ చేశాడు, మంచినీళ్ళు కూడా తాగలేదు. బాయ్ సెల్యూట్ బాయ్ ఆప్కా డెడికేషన్ కో. తను కూడా చిన్నగా ఉండి 32 kgs నడుస్తూనే ఉంది చెప్పులు వేసుకోకుండా. మేము చెప్పులు వేసుకుని చలికోట్లు వేసుకుని ఇవన్నీ చేస్తుంటేనే, మంచినీళ్ళు తాగి ఫ్రూట్స్ తిని ఇవన్నీ చేస్తేనే మాకు దోలు తీరిపోయింది. టిఫిన్ చేసి ఇవన్నీ చేస్తే అలాంటిది వీళ్ళు అసలు మంచినీళ్ళు తాకుండా అమ్మో. మేమైతే ఈ మధ్యలో సమాధి మాకు అక్కడ. చలి బీపచ్చంగా పెరిగింది, ఇలా నోట్లో ఏంటి పొగలు వచ్చేస్తున్నాయి. ఈ టైంలో వేడి సమోసా పొగలు వస్తున్నాయి, తింటుంటే మామూలుగా లేదు, మైండ్ మెంటలెక్కేస్తుంది. ఇప్పుడే తినేసాం, టైం 4:20 అయింది. కిందకి దిగడం స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం ఎన్ని గంటలు పట్టిద్దో. 10:40 కల్లా కిందకి దిగిపోయాం. ఆల్మోస్ట్ 6 hours పట్టింది కిందకి దిగడానికి. సో కిందకి దిగడమే కదా, అంత పెద్ద పని ఏమి ఉండదు, 4 hours దిగిపోవచ్చులే అనుకుని బయలుదేరాం. అస్సలు మీరు మాత్రం ఆ తప్పు చేయకండి, ఒక రోజు రెస్ట్ తీసుకురండి. మాకు కిందకు వచ్చే టయానికి షేక్ అడిపోతున్నాయి కాళ్ళు. 43 kilometers నడిచాం, 60,000 steps అయినాయి. మా పర్సనల్ రికార్డ్ ఇంతవరకు అది. 43 kilometers ఇన్ 1 day అనేది ఎప్పుడూ చేయలేదు మేము. చాలా దారుణంగా జరిగింది. లాస్ట్కి వచ్చేపాటికి ఓపిక కూడా లేదు, దెక్కుంటూ వచ్చాం. నాకు మ్యారథాన్ రన్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది. ఈరోజు మ్యారథాన్ వాక్ అయిపోయింది. మార్నింగ్ 4కి వెళ్తే నైట్ 10:40కి వచ్చాం. ఆల్మోస్ట్ 19 hours పట్టింది. ఒక్క రోజులో కేదార్నాథ్ కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. ఎలాగోలా చేసేసాం, కావాలని అయితే చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 4 కల్లా దర్శనం అయిపోయింది. మా వాడు ఏం చెప్పాడంటే, ఆ కిందకి నడవడం కదా ఈజీగా ఉంటుంది, ఒక 5 hours వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. 4కి బయలుదేరిన 5 hours అంటే 9 అనుకున్నాం. కిందకి దిగేపాటికి 10:40 అయింది. పైకి ఎక్కడం 6 hours పడుతుంది, కిందకి రావడం కూడా 6 hours పడుతుంది. మీరు మాత్రం కిందకే కదా దిగిపోవచ్చులే అని చెప్పి బయలుదేరమాకండి. అండ్ రూట్ చాలా చెత్తగా మెయింటైన్ చేస్తున్నారు. రాళ్ళ మీద నుండి వెళ్ళాలి, మధ్యలో గుర్రాలు వస్తున్నాయి, చాలా దారుణంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత మంచి ప్లేస్ని చెత్తగా మెయింటైన్ చేస్తున్నారు. మధ్యలో అయితే చీకటి పడిపోయిన తర్వాత కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, టార్చ్ లైట్స్ వేసుకుని వచ్చాం. ఇక్కడ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు దీన్ని. అండ్ మేనేజ్మెంట్ అయితే చాలా పిచ్చిగా మెయింటైన్ చేస్తుంది. నేను కేదార్నాథ్లో 5 star రిసార్ట్స్ కడుతున్నారు, కానీ ఎక్కే వే మాత్రం మా బాబోయ్. అండ్ ఎక్కేది ఒక విషయం అయితే, పక్కనున్న గుర్రాలు వచ్చి పక్క దోసేస్తున్నాయి. 2-3 సార్లు గుద్దేసినాయి నన్ను అయితే. అవి అసలు కనీసం పట్టించుకోవట్లేదు ఆ గుర్రాలు నలిపేవాళ్ళు. మనోడు సూపర్ హ్యూమన్, కాళ్ళకి చెప్పులు లేవు, ఏమీ లేవు, అలా దూక్కుంటూ వెళ్ళిపోయాడు.
ఎంత ఫాస్ట్గా నడుతున్నాడు అంటే అంత ఫాస్ట్గా నడుతున్నాడు. రావత్ లేకపోతే ఈ ట్రిప్ అసలు జరిగేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఆప్నే తో ట్రిప్ బిల్కుల్ బి నహీ. థ్యాంక్ యూ సో మచ్. కోయి దిక్కత్ నహీ బాయ్. అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు దర్శనం అయిపోయేంత వరకు. కట్టర్ హిందూ అయ్యే. ఇది ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తాయి. ఫస్ట్ టైం తెలుగులో వాటర్ స్కీయింగ్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. శ్రీలంక నుండి ఇండియాకి బోట్లో వచ్చాను జస్ట్ 3500 రూపీస్కి. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.